హలో అండి. అందరికీ నమస్కారం. ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు, ఉద్యోగులకు మోడీ కీలక ప్రకటన. ఆ వివరాల గురించి మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ తోటి ఉద్యోగులకు, పెన్షనర్లకు వీడియోని షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఉద్యోగులు, పెన్షనర్లకు కేంద్ర ప్రభుత్వం అదిరే శుభవార్త చెప్పింది. సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ పరిధిలో ఉన్న ఉద్యోగులు, పెన్షనర్లు 10 లక్షల ఉచిత చికిత్స పొందే అర్హత ఉన్నట్లు తెలిపింది. వారు కూడా కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన పథకం కింద లబ్ధి పొందవచ్చని తెలిపింది. సిజిహెచ్ఎస్ కార్డు ఉన్న ఉద్యోగులు, కుటుంబాలు కూడా ఆయుష్మాన్ భారత్, పీఎం జన్ ఆరోగ్య సంరక్షణ ప్రయోజనాలను పొందేందుకు అర్హులేనని తెలిపింది. అయితే దీనికి కొన్ని షరతులు వర్తిస్తాయని తెలిపింది. 10 లక్షల ఉచిత కవరేజ్. సాధారణంగా ఆయుష్మాన్ భారత్ కింద ప్రతి కుటుంబానికి 5 లక్షల ఆరోగ్య బీమా కవరేజ్ ఉంటుంది. ఇప్పుడు ఇది సిజిహెచ్ఎస్ పరిధిలోని ఉద్యోగ కుటుంబాలకు సైతం పొందే అవకాశం కల్పించారు. ఇతర కుటుంబాల మాదిరిగానే సిజిహెచ్ఎస్ లబ్ధిదారుల కుటుంబాలకు కూడా 5 లక్షల ఫ్యామిలీ ఫ్లోటర్ కవరేజ్ను వర్తిస్తుంది. కుటుంబంలో 70 ఏళ్లు పైబడిన తల్లిదండ్రులు ఉంటే వారికి అదనంగా 5 లక్షల కవరేజ్ లభిస్తుంది. దీంతో మొత్తం 10 లక్షలకు చేరుకుంటుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల నుంచి పదవీ విరమణ పొందిన పెన్షనర్లకు సిజిహెచ్ఎస్ లేదా ఈసీహెచ్ఎస్ కార్డులు ఉన్నప్పటికీ వారు ఆయుష్మాన్ భారత్ పథకం కింద నమోదు చేసుకోవడానికి పూర్తిగా అర్హులే. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన షరతు ఉంది. వారు ఏదైనా ఒక్క పథకాన్ని మాత్రమే ఎంచుకోవాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఒక పౌరుడు ఒకే సమయంలో 2 ప్రభుత్వ ఆరోగ్య పథకాల నుంచి ప్రయోజనాలు పొందడానికి వీలు లేదు. తప్పనిసరిగా సిజిహెచ్ఎస్ లేదా ఆయుష్మాన్ భారత్ ఈ రెండింటిలో ఒక్క పథకాన్ని మాత్రమే ఎంచుకోవాలి. ఒకసారి సిజిహెచ్ఎస్ లేదా ఈసీహెచ్ఎస్ వంటి ప్రస్తుత ఆరోగ్య పథకాన్ని వదులుకొని ఆయుష్మాన్ భారత్, పీఎం ఆరోగ్య పథకాన్ని ఎంచుకుంటే తిరిగి పాత పథకానికి మారడానికి ఎటువంటి అవకాశం ఉండదు. ఇది ఒక్కసారి మాత్రమే ఎంచుకోవలసిన అవకాశం అని గుర్తుంచుకోవాలి. ఈ నిర్ణయం తీసుకోవడానికి ముందే ఉద్యోగులు, పెన్షనర్లు తమ ఆరోగ్య అవసరాలు, ఆయుష్మాన్ భారత్ పథకంలో లభించే చికిత్సలు, ఆసుపత్రి నెట్వర్క్లను సరిపోల్చుకోవాలి. తద్వారా తమ కుటుంబానికి ఉత్తమమైన ఆరోగ్య పథకాన్ని ఎంచుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు యూస్‌ఫుల్‌గా ఉంటే తప్పకుండా లైక్ చేసి మీ తోటి ఉద్యోగులకు, పెన్షనర్లకు వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైమ్ ఎవరైనా మన ఛానల్‌ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.